ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వీణ ఎక్కడుందో చెప్పను. నా అంతట నేనే పెళ్లి ముహూర్తానికి తీసుకొస్తాను. రా పార్వతి. అందరూ భోంచేశారా? చేశారండి. పార్వతి, ఒకసారి కూర్చో, నీతో మాట్లాడాలి. ఇప్పుడు హ్యాపీగా ఉందా పార్వతి? ఉందండి. మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎందుకుండదు? రేపు నీ మేనగోళ్ళ పెళ్ళి కదా, మేనత్తకి ఆ మాత్రం సంతోషం ఉంటుందిలే. అవునండి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అనుమానాలు, ఎన్ని అపోహలు, ఇవన్నీ దాటుకొని జరుగుతున్న పెళ్ళి కాబట్టి మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. వీణ ఎప్పుడెప్పుడు ఇంట్లోకి అడుగు పెడుతుందా అని ఎదురు చూస్తున్నాను. గతంలోని ఏ జ్ఞాపకాలు కూడా మనసులో లేకుండా తుడిచేసి రేపటి నుంచి మనందరం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి వెల్కమ్ చెప్దాం. ఇదంతా మీరు అక్కకి నమ్మకం కలిగించబట్టే సాధ్యమైంది. మీ మంచి మనసుకి రెండు చేతులెత్తి మొక్కాలనిపిస్తోందండి. చచ్చా, ఏంటి పార్వతి ఇది? నా కుటుంబాన్ని కాపాడుకోవటం నా బాధ్యత. రిషికి ఆవేశం ఎక్కువ, అది ఆడి వయసుకున్న సహజ లక్షణం. తప్పులు చేస్తుంటాడు, మనమే 2 మెట్లు దిగి సర్దుకుపోవాలి. అదే చేశాను. వీణ నా చిన్న కోడలు. వీణ రిషి సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఈ బిజినెస్లు, ఆస్తి అన్నీ వాళ్ళకే కదా. ఇక నేను సరస్వతిని కొత్తగా నమ్మించేదేమీ లేదు. మీరు మారారు, రిషి మారాడు, అన్నీ అనుకున్నట్టే జరిగాయి. పెళ్ళయ్యాక కులదైవం గుడికెళ్ళి పెద్దెత్తున పూజ చేద్దామండి. తప్పకుండా పార్వతి. మన ఫ్యామిలీకి ఏది మంచి చేస్తుందంటే అది చేసే. ఒక్క క్షణం కూడా ఆలోచించుకో. అలాగేనండి. రేపటికల్లా మీరు కోలుకొని పెద్దరికంగా మీరు పెళ్లిలో నిలబడితే చూడాలని ఆశగా ఉందండి. అంతే. సరే, మీరు రెస్ట్ తీసుకోండి. పార్వతి, గుడ్ నైట్ పార్వతి. ఈ మందు లోపలికెళ్తే మనిషిని మాయ చేసి ఆడిస్తుంది. కానీ నేను హార్ట్ అటాక్ డ్రామా ఆడి అందరినీ నా మాయలో పడేలా చేశాను. పేపర్లో యాడ్ ఇచ్చి ఎక్కడో దాక్కున్న వీణని బయటికి రప్పించాను. వీణ నుంచి ఉన్న పోలీస్ థ్రెట్ని సక్సెస్ఫుల్గా తప్పించేశాను. మనుషుల్ని చదివే సరస్వతిని కూడా నా పెర్ఫార్మెన్స్తో బోల్తా కొట్టించాను. తనే వీణను తీసుకొచ్చి రిషితో పెళ్లి జరిపిస్తాను అని అనేలా చేశాను. ఇప్పుడు నా ఆస్తి సేఫ్, నా ఇంటి పరువు సేఫ్. పైగా
సొసైటీలో లోక్నాథ్ చిన్న కోడలికి ఆస్తిలో భాగం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడన్న గుడ్ విల్ కూడా వచ్చింది. ఇది లోక్నాథ్ మైండ్ గేమ్ అంటే. రిషి భాగ్యాలు నమ్ముకుంటే పని కాదని నేనే స్కెచ్ వేసి రిజల్ట్ని చిటికేసి రప్పించా. ఇక నుంచి అందరూ నా గుప్పెట్లో ఉంటారు. ఇంత చేసిన తర్వాత సరస్వతి నన్ను నమ్మి ఇంటికొస్తుంది. తన ఆస్తి కూడా నా చేతిలోనే పెడుతుంది. ఇంకా మనకి తిరిగే లేదు. వీణా, నా పరువుని బజార్కి ఇచ్చావు కదూ, రేపు 3 ముళ్ళు పడ్డాక నా విశ్వరూపం అంటే ఏంటో చూపిస్తాను నీకు. హార్ట్ అటాక్ నాకు కాదు, నీకు రియల్గా వచ్చేలా చేస్తా. బీ రెడీ. ఆయన నీకు దగా చేశారన్న ఒకే ఒక కారణంతో ఇప్పుడు నువ్వు ఆయన చావు కోరుకుంటున్నావు. పార్వతి, ఏంటి పార్వతి, పెళ్లి పనులు వదిలేసి ఫోన్ చేశావు? నేను నీకు చేసిన ద్రోహం గుర్తుకొస్తుంటే ప్రతి క్షణం నరకంలా అనిపిస్తోందక్క. ఏంటా మాటలు పార్వతి? ఆ మాటలతోనే నీ మనసుకి మానని గాయం అయ్యేలా చేశానక్క. ఈ ఇంటి క్షేమం గురించి ఆలోచించిన నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడాను. నీ మనసు బండరాయి అన్నాను. నీకు తాళి విలువ తెలియదని చెప్పి మహాపాపం చేశానక్క. నన్ను క్షమించు. పార్వతి, బాధపడుకో. నువ్వున్న పరిస్థితులు నీతో అలా మాట్లాడించాయని నాకు తెలుసు. నువ్వేం దాని గురించి ఆలోచించుకో. లేదక్క, నేను చేసిన పనికి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిన తక్కువే అక్క. సరిదిద్దుకోలేని తప్పు చేశానక్క. పార్వతి, బాధపడుకో. తాళి కట్టిన భర్త ప్రాణపాయ స్థితిలో ఉంటే ఏ భార్య అయినా ప్రవర్తించని తీరులో ప్రవర్తించాను. అలాంటప్పుడు నీ ప్లేస్లో నేనున్నా అలాగే కోప్పడతాను. నువ్వేం బాధపడుకో. ఆయనకెలా ఉంది? బావుందక్క, కోలుకున్నారు. రిషి పెళ్లి జరగబోతోందని ఎంతో సంతోషంగా ఉన్నారు. మంచిది పార్వతి. వీణ వచ్చాక కూడా అందరూ అంతే సంతోషంగా ఉంటే చాలు. తప్పకుండా అక్క, నువ్వనుకున్నట్టే ఉంటారక్క. కానీ నాకే ఎందుకో ఈ పెళ్ళి ఎలా జరుగుతుందోనని కంగారుగా ఉందక్క. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసావు, ఎన్నో కష్టాల్ని భరించి నెగ్గుకొచ్చావు. అలాంటి నువ్వు టెన్షన్ పడ్డమేంటి? ఆయన చేత పేపర్లో ప్రకటన వేయించేలా చేసిందానివి నీకు పెళ్లి జరిపించటం ఓ లెక్క. చెప్పు. సంతోషంగా నీ కొత్త కోడలికి స్వాగతం చెప్పు, సరేనా? అలాగే అక్క. ఇదిగో చూడు, ముందే చెప్తున్నా, వీణ ఏదైనా తప్పు చేసినా, రిషిని డామినేట్ చెయ్యాలి అని చూసినా అత్తగా నువ్వు కంట్రోల్ చెయ్యాల్సిందే, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏదో చూసి చూడనట్టు వదిలేస్తే నేను ఒప్పుకోను. సరే అక్క, వీణాకి పనిష్మెంట్ ఇవ్వకుంటే నువ్వు నాకిస్తావుగా. మరంతేగా. అక్కగా చెల్లెల్ని దండించే హక్కు నాకుంది. చూసావా అక్క, నీతో మాట్లాడుతుంటే కన్నీళ్లు పోయి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అది నీ గొప్పతనం అంటే. సరే, పొగడ్తలాపి వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. అక్క, ఏమీ అనుకోకు. ఉండబట్టలేక అడుగుతున్నాను. అడుగు. వీణను తీసుకొని
రేపు నువ్వు వస్తున్నావు కదా? పంతం నెరవేరాక కూడా నేనెందుకు రాను పార్వతి? నేను తప్పకుండా వీణని తీసుకునొస్తాను. నా కోడల్ని వెంట పెట్టుకొస్తాను. నా కొడుకు చేత వీణ మెళ్ళో 3 ముళ్ళు వేయించి అక్షింతలు వేస్తాను. ఆ మాట చాలక్క, నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. మనం చెయ్యాల్సిన పనిని పూర్తి చేయటం కర్తవ్యం. ఒకదాని తర్వాత ఒక సమస్యలు ఎదుర్కోవటం బాధ్యత. వీణని తీసుకురావటం నా కర్తవ్యం. అక్కడ ఇక మీద ఒక గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించాల్సింది నువ్వే. తప్పకుండా నా బాధ్యతని పూర్తి చేస్తానక్క. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. పెళ్లి ముహూర్తం వరకు నీకు ఈ ఎదురుచూపులు తప్పవు పార్వతి. సరే, ఉంటాను పార్వతి. అలాగే. కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుని వీణని పెళ్లి చేసుకుందాం అనుకున్నా సరే మనసు రావట్లేదు. డాడ్కి నా వల్లే హార్ట్ అటాక్ వచ్చింది. దీనికి ఇండైరెక్ట్గా వీణే కారణం. అలాంటి వీణతో పెళ్ళంటే మై గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్. డాడ్ కోసం కాంప్రమైజ్ అవ్వాలా? అమ్మకిచ్చిన మాట కోసం కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకోవాలా? సెంటిమెంట్కి బెండ్ అయ్యి లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలా? నో, నా వల్ల కాదు. నాకు వీణతో పెళ్ళి వద్దు. ఎవరేమన్నా ఐ డోంట్ కేర్. రిషి, ఏంటి నాన్న ఇది? ఇంకొంచెం సేపట్లో మీ అమ్మ వీణని పెళ్లి కూతురుగా చేసి తీసుకొస్తుంది. నువ్వేమో డ్రెస్ విసిరేశావు. వాట్ ఈస్ దిస్ రిషి? సారీ డాడ్. పెళ్ళి ఇష్టం లేదా? వీణతో పెళ్ళంటే డైజెస్ట్ అవ్వట్లేదు, కానీ మీకోసం చేసుకుంటాను డాడ్. నో 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 నో, పెళ్లి చేసుకో. అలాగైతేనే అందరిలో మనకి గౌరవం దక్కుతుంది. మీ అమ్మకు కూడా నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. కానీ పెళ్ళయ్యాక మాత్రం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను కదా. డాడ్, లవ్ యూ డాడ్. మీ ఇంటెలిజెంట్ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను డాడ్. వెరీ గుడ్. మరి వీణతో పెళ్ళి చేసుకుంటాను. మరి డ్రెస్ వేసుకుంటాను. వేసుకో. జాగ్రత్తగా కట్టండి. ఇక్కడ అయిపోయిన తర్వాత పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి పంతులు గారిని కలిసి ఏం కావాలో అడిగి తెచ్చివ్వండి. ముహూర్తానికి టైం అవుతుంది. అలాగే సార్. ఓకే. ఎప్పుడు సరస్వతి ఉంటే అలా జరుగుండేది కాదు, ఇలా జరుగుండేది కాదు అని చెప్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ సరస్వతే ఈ కొంపకు చేటు చేసింది. కర్మ. బాగా చెప్పావమ్మా. ఆవిడ గారు బయటుండి అన్నయ్యను ఒక ఆట ఆడించింది.
ఈ పార్వతి ఇంట్లో ఉండే ఏదో మాయ చేసి అన్నయ్యతో వీణకి బిజినెస్ లో భాగం ఉందని చిన్న కోడలని పేపర్లో ప్రకటన ఇచ్చేలా చేసింది. దొందే. అవునే, వాళ్ళ డామినేషన్ ముందు సింహం లాంటి నా కొడుకే సైలెంట్ అయిపోయాడు. ఇంతకంటే గ్రహచారం ఇంకోటి ఉందా? నా కూతురికి కోడలుగా వచ్చే ఛాన్స్ పోయింది. ఈ ఆస్తిలో వాటా ఆ వీణకి పోయింది. ఇక నాకేం మిగిలిందే? టైంకి పడేసే ఎంత అన్నమ్మొద్ద తప్ప. చిచి, నా మొహం మండ. ఇలాంటి దౌర్భాగ్యం ఈ భాగ్యంకి వస్తుందనుకోలేదు. అత్తయ్య, ఇంట్లో మ్యారేజ్ పెట్టుకుని ఇలా బ్యాడ్గా మాట్లాడతారేంటి? ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే వెళ్ళి సన్నాయి వాయించమంటావా అల్లుడు? అమ్మ ఎంతో కష్టపడి ఈ పెళ్లి జరిగేలా చేస్తుంది. డాడీకి హెల్త్ అప్సెట్ అయింది కూడా ఈ పెళ్లి విషయంలోనే. ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత జరుగుతున్న పెళ్లిది. పెద్దవాళ్ళుగా మీరు పెద్ద మనసుతో రిషి వీణుల పెళ్లి జరిపించి ఆశీర్వదించాలి గాని ఇలా తిట్టుకుంటూ జరిపించకూడదు. ఏం తిట్టుకున్నా పెళ్ళేం ఆగదు కదా అల్లుడు. నా కడుపు మంట నాది, నీకేం తెలుసు? మీరు ఇలా సీరియస్గా ఉండడం నాకు నచ్చలేదు అత్తయ్య. బామ్మ, నీకు నీ చిన్న మనవడంటే ఇష్టమా కాదా? మరి రిషి పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇలాగేనా ఉండేది? నేను ఎలా ఉన్నాను రా? బానే ఉన్నాను కదా. పెళ్లిలో అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి కదా. నీకు నేను చెప్పేంత వాడినా బామ్మ, ఏది మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళి రిషి పెళ్లి జరిపించు. వెళ్ళు. అత్తయ్య, డాడీ హెల్త్ బాగుండాలంటే ఈ పెళ్లి ఏ అడ్డు లేకుండా జరిగిపోవాలి. వినేవాళ్ళుంటే నువ్వు రామాయణం మహాభారతం కూడా చెప్పేలా ఉన్నావు. నా మొహం మండ. అయిన దాన్ని కాకుండా బయట దాన్ని తెచ్చి ఇంట్లో పెడుతుంది మీ అమ్మ. మీలో ఒక్కరైనా నా కూతురు ఇంటి కోడలు కావాలన్నారా? బెల్లం కొట్టిన రాయిలాగా ఆ వీణకే సపోర్ట్ చేసి తగలడ్డారు. చూస్తాను. ఇల్లు అలగ్గానే పండగ కాదు, పెళ్ళవగానే అంతా అయిపోదు. అరే, అత్తయ్య ఈ పెళ్లి విషయంలో తన స్వార్థం కోసం ఆలోచిస్తుంది తప్ప అమ్మా నాన్నలు ఎంత సఫర్ అవుతున్నారని పట్టించుకోవడం లేదు. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశకలాలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ. పార్వతి, ముహూర్తానికి టైం అవుతుంది. సరస్వతి ఇంకా రాలేదేంటి? వస్తారో రారో ఏమో, మళ్ళీ ఏం ట్విస్ట్ ఇస్తారో ఏమో, ఎవరు చెప్పొచ్చారు? భాగ్యం, శుభమాని పెళ్లి జరుగుతుంటే ఆ అపశకనం అనుమానపు మాటలేంటి? సర్లే పార్వతి, తన గురించి తెలిసిందే కదా. అమ్మమ్మ, వీణా అత్తయ్య ఎప్పుడు వస్తుంది? తననే పెళ్లి కూతురు గెటప్ లో ఎలా ఉంటుందో చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వచ్చేస్తుందమ్మా. మామయ్య, డైలీ ఇదే గెటప్ వేసుకోవచ్చుగా, చాలా బాగుంది. అలా రోజు వేసుకోరు మోక్ష, పెళ్లి రోజు మాత్రమే వేసుకోవాలి. ఓకే ఓకే, నేను వీడియో తీస్తున్నాను. అందరి ఫేసుల్లో స్మైల్ ఉండాలి. ఓకే ఓకే.
ఇదిగో నా మొహంలో స్మైల్ ఉండదు, ఫైర్ ఉంటుంది, ముందే చెప్తున్నా. అయితే ఉండు, వెళ్ళి గ్లాస్ వాటర్ తెచ్చి నీ ఫేస్ మీద పోస్తా. జానెడ్ లేవు, నా మీద జోకులేస్తావే, నీ పని చెప్తా ఉండు. అదిగో అత్తయ్య వచ్చింది. వీణా, రా బయటికి. సరస్వతి, నువ్వే తెలివైన దాని అనుకున్నావు. వార్నింగ్లు ఇచ్చావు, డెడ్ లైన్లు పెట్టావు. కానీ నా మైండ్ గేమ్లో నువ్వు ఓడిపోయి సింహం భూమిలోకి బలిచ్చే జింకను తెచ్చినట్టు వీణను తీసుకొచ్చి వదులుతున్నావు. కానీ లోపల ఇష్టం, ప్రేమ లేకున్నా అవి ఉన్నట్టుగా యాక్ట్ చేయడం అంటే మాత్రం టార్చర్గా ఉంటుంది. ఈ పెళ్లితో ఇంటికి కోడలుగా మారి ఆ తండ్రి కొడుకుల్ని నిలువు దోపిడీ చేయించి రోడ్డు మీదకి ఏడ్చి నా తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను.